ఇట్స్ మీ లయ ఎవరు అసలు? ఏంటి ఆవిడ గొప్పతనం? దేశాన్ని ఏమైనా ఉద్ధరించిందా? పోనీ దేశం కోసం ఏమైనా పోరాడి ఏమైనా గెలుచుకొని వచ్చిందా? చెప్పండి, ఏం చేసింది ఆవిడ? ఎందుకని ఆవిడని పోరాట యోధుడిలాగా మేము ఇట్స్ మీ లయో మేము వల్ల మీరు గెలుచుకుంటున్నారు అని ఏదో పెద్ద ఇదిలా చెబుతున్నా ఏంటి? ఓవరాక్షనా? మీరు వీళ్ళ ఫాలోవర్స్ వచ్చేస్తున్నా, మీ వల్ల ఫాలోవర్స్ రావడం కాదు, నేను చెప్తున్నా ఈ మీ చెత్త స్క్రాప్ గురించి ఏదైతే ఉందో అది చెప్పడం వల్ల జనాలకు నచ్చి ఈవిడ ఎవరో ఏంటో చూద్దామని ఇంటెన్షన్ తో ఫాలో చేసి నా వీడియోస్ చూస్తున్నారు. తొక్క నీది వాడుకొని నేను హైప్ తెచ్చుకోవడం ఏంటి? అర్థం చూపిద్దాం ఒకసారి కెమెరాలో. ఈయన మెయిన్ ఈ వీడియో చేసి ఎందుకు హైప్ చేయాలని చూస్తున్నాడంటే, పిల్లల ముందే మేము ప్రమోషన్ చేస్తుంటే ఎందుకు అడగలేదు అంటున్నాడు. నాకు తెలియక అడుగుతానండి. చేసేది వర్క్. నేను ఖాళీగా మీలాగా ఇంట్లో హస్బెండ్ వైఫ్స్ వ్లాగ్స్ చేసుకోవటము ఇంకేదో నేను చెయ్యలేను. నాకు ఆ టైమింగ్స్ లేవు. నేను వర్క్ చేసుకునే వర్కింగ్ ఉమెన్ ని. నా కింద ఒక 3 ఆడవాళ్ళు కూడా వర్క్ చేసుకుంటున్నారు. వాళ్లకు ఇంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నాకు సంబంధించి 5 ఇన్స్టాగ్రామ్ పేజెస్ నేను రన్ చేస్తున్నాను. ఒకటి సిఓడి పేజ్, ఒకటి శారీస్ పేజ్, ఒక డ్రెస్సెస్ పేజ్, జ్యువెలరీ పేజ్, పట్టు శారీస్ డిజైనర్ పేజ్ నేను రన్ చేస్తున్నాను గత 7 సంవత్సరాలుగా. నాకు సంబంధించిన నా సుజ్జి కలెక్షన్స్ పేరుతో నాకు ఫేస్బుక్ ఛానల్ ఉంది, ట్విట్టర్ అకౌంట్ ఉంది, యూట్యూబ్ ఛానల్ రీసెంట్ గా ఓపెన్ చేశాను. నాకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ లో దగ్గర నాకు 4 గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో 3000 మంది కస్టమర్స్. నేను 7 సంవత్సరాలు రన్ చేస్తూ సేల్ చేస్తూ హ్యాండ్ స్టాక్ ప్లస్ డీలింగ్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ తో డీలింగ్ చేసుకుంటూ నేను వస్తున్నా. నేను మీకులాగా ఖాళీగా లేను. ఎవరేం చేస్తున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరు ఏం రీల్ పెట్టారు, ఎవరు ముడ్డి ఎవరు కడిగారు అంత టైం నాకు లేదు. నా డ్రెస్సెస్ వీళ్ళకి రీచ్ అయ్యింది 24వ తేదీ సాయంత్రం ఆ టైంలో వెళ్ళింది వీళ్ళకి. అంటే 21 బుక్ చేస్తే 4 రోజుల్లోనే నా డ్రెస్సెస్ వీళ్ళకి వెళ్ళే. వాళ్ళు అదే 4 రోజుల మధ్యలోనే నేను మీకు ప్రూఫ్ పెడతా. ఈయన ఏం వాదిస్తున్నాడు వీడియోలో? మేము అక్కడ దొరికిపోయారు వీళ్ళు. మెయిన్ అర్థమవుతుందా? డ్రెస్సెస్ వచ్చిన 4 రోజులే, కరెక్ట్ గా 4-5 రోజుల్లోనే వీళ్ళ డ్రెస్సెస్ చించేసి ఓపెన్ చేసేసుకొని రీల్స్ చేసేసుకొని పెట్టేసుకొని మళ్ళీ అవి తోముకొని ఇస్త్రీ చేసుకొని అల్మార్లో పెట్టుకొని వాడుకుంటున్నారు. ఆవిడ ఇంకొక వీడియోలో నేను చెక్ చేశాను, ఎందుకంటే వీడియోస్ లో దంతం మీద ఇట్లా బట్టలు తీస్తా ఉన్నప్పుడు వీడియోలో నా డ్రెస్ కనిపించింది. నాకు ఐడెంటిఫై చేసేసారు. వీళ్ళు ఇలాగా డ్రెస్సెస్ వేసుకొని వాడుకొని యూజ్ చేసుకున్నమాట వాస్తవం. మీరు అనొచ్చు, ఈ బిట్ మీరు ఎందుకు ముందు వీడియోస్ చెప్పలేదు, మీరు కావాలనే కొనసాగిస్తున్నారా, ఇంకో వీడియో కోసం మీరు బిట్ దాచుకున్నారు చెప్పకూడదు. అట్లాంటిది ఏమి జరగలేదు. నాకు అమ్మాయి మెసేజ్ చేసింది ఇన్బాక్స్ లో. ఇక్కడ నేను ఆ అమ్మాయి ఐడీస్ ఇట్లా రఫ్ చేసి విత్ టైమ్ తో సహా ప్రూఫ్ పెడతా. అంటే ఆ అమ్మాయి నాకు ఎప్పుడు పంపించాలో చూపిస్తా మీకు. నేను షాక్. ఎప్పుడు నిన్న వీడియో అంతా అయిపోయిన తర్వాత ఆ నైట్ టైంలో ఆ పిల్ల పెట్టిన నేను వీడియో చూసి నేను షాక్. అంటే వీళ్ళు నా డ్రెస్సెస్ వేసుకున్నారా ముందే అని. ఏం చెప్పేది ఏంటి, మా మిస్టరీ మర్డర్ ప్లాన్ చేసినట్టు వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా వచ్చారు తెలుసా. మర్డర్ ప్లాన్ చేసేసి వీళ్ళందరం రోడ్డు మీదకి లాగేసి వీళ్ళ ఆస్తులన్నీ లాక్కొని. చెప్పనికైనా బుద్ధి ఉండాలా? ఇప్పుడు నీకు సబ్స్క్రైబర్స్ పోతారన్న భయం ఉంటే నువ్వు చెప్పుకో, మా వల్ల తప్పు జరిగిపోయింది సిస్టర్, మమ్మల్ని క్షమించండి, మా బతికైతే మేము బతుకుతాము, మాకు డబ్బులు వస్తున్నాయి, మా జాబులు మాకు చాలు, మేము మంది మీద పడి తినము, ఫేక్ ప్రమోషన్స్ చేయము, మమ్మల్ని క్షమించండి, ఎప్పటిలాగా ఆదరించండి, కొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తాము అని అడుక్కోండి. వీడియోల్లో ఫాలోవర్స్ వెళ్ళరు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కంటెంట్ కావాలి కాబట్టి చూస్తారు టైం పాస్ కైనా సరే మిమ్మల్ని అనేసి. ఇంకా బురద వీళ్ళమే చల్లాలి, ఏదో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. నేను ఫంక్షన్కి వెళ్ళి ఇట్లా వచ్చానండి, దరిద్రం నాకు ఆ వీడియో షేర్ కొడతానే ఉన్నారు. బట్టలు కూడా చేంజ్ చేసుకోవాలా, ఇదో చూడండి అలాగే ఆ నెక్లెస్ వేసుకోవాలి, అలాగే సచ్చి ఉన్నా. నాకు ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇంకా ఇదేంటిది, నా బట్టలు తీసుకొని ఇన్ని నెలలు వెయిట్ చేసి. నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ కుదిరితే మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తానండి. వీళ్ళు నేను ఏ టైమింగ్స్ లో మెసేజ్లు పెట్టాను నా దగ్గర స్క్రీన్ రికార్డింగ్ ఉంది. వీళ్ళు తెలివిగా నాకు ముందు వీళ్ళు మెసేజ్ చేసిన ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని అన్సెండ్ కొట్టేసుకొని, అంటే నేను ఇంకా స్క్రీన్ రికార్డింగ్ తీసేసంతో ఆల్రెడీ అప్పటికి నేను స్క్రీన్ రికార్డింగ్ తీసేసుకున్నాను. ఆ స్క్రీన్ రికార్డింగ్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి 20వ తారీఖు మనకి మెసేజ్ చేశారు కదా, మేము కొలాబరేషన్స్ చేస్తున్నాము, మీరు ఇస్తారా, చేస్తారా, నాకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి అని అడిగింది. రేస్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ పెట్టిన మెసేజ్ అయితే ఉందో అన్సెండ్ కొట్టేసి అది ఇక్కడ పెడతా చూడండి. వీళ్ళంటే మీకు అర్థం కావాలి, ఎందుకంటే దొంగ నాటకాలు. మీకు లాస్ట్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొస్తా, అది చెప్తా. ఫస్ట్ నా గురించి చెప్తా, తర్వాత వేరే చెప్తా, ఓకేనా. వీళ్ళకి నేను కాల్స్ చేశా, వీళ్ళు నాకు ఎన్నడూ కాల్ చేయలేదు. సిస్టర్స్ మేము లేట్ చేసేస్తున్నాము, ఇట్లా ప్రాబ్లం అయ్యింది. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో నా నెంబర్ లేదా, మీకు తెలియదా? సుజ్జి కలెక్షన్స్ ఆవిడ ఎప్పటి నుంచో మెసేజ్లు పెడుతుంది, ఆవిడకి చెయ్యాలి మనము. సరే, నువ్వు చేసిన విషయమే మర్చిపోయావు అనుకో, ఆ డ్రెస్సెస్ ఎవరివో అనుకున్నావు అనుకో, నువ్వు మర్చిపోయావు, నువ్వు వేసుకున్నావు, తిరిగావు, తాగావు, పిత్తావు, అన్ని అయిపోయాయి అనుకో, వదిలేసే. నేను మిమ్మల్ని వరుసగా అడుగుతూ వస్తున్నానంటే నేను ఏమన్నా కొండకొరేనా? నాకు అర్థం కాదు. అది ప్రీ ప్లాన్డా? ప్రతిరోజు సిస్టర్ నాకు చెయ్యండి సిస్టర్, ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ సిస్టర్ అని రిక్వెస్ట్ చేసుకుంటా
నెలల తరబడి నేను వెయిట్ చేస్తూ వచ్చిన దాన్ని ప్రీ ప్లాన్డ్ గా వచ్చింది. ఆ స్క్రీన్ రికార్డింగ్ చూపించి నేను ఏ డేట్లో మాట్లాడాను, నా వాయిస్ రికార్డ్స్ ఏంటి, ఆవిడ వాయిస్ రికార్డ్ ఏంటి, నేను ఎందుకు అంత మెల్లిగా మాట్లాడుతున్నాను, నాకు ఇంటెన్షన్ ఏంటి, ఏ ఇంటెన్షన్ తో వాళ్ళకి అడుగుతున్నాను. కాల్లో మీకు ఇంకొక అబద్ధం చెప్పనా, కాల్లో ఆవిడ నేను చెయ్యనని చెప్తుంది కదా, పిల్లల మీద ఒట్టేస్తుంది కదా. ఈ వీడియో సాక్షిగా ఆమె వాళ్ళ పిల్లల మీద ఇలాగా చేతులు పెట్టి చెప్పమని చెప్పండి. ప్రమోషన్ గురించి ఆవిడ నాతో ఏం చెప్పిందో మీకు ఓపెన్ గా చెప్తాను చూడండి. నేను చెయ్యలేను సిస్టర్ ఇప్పుడు అనింది. డ్రెస్సెస్ దొరకలేదు అనింది. అదేంటమా దొరకపోవడం ఏంటి, ఇన్ని నెలలు వెయిట్ చేశాను సిస్టర్. నా ప్లేస్ లో ఇదే టోన్ తో సత్య ప్రమాణంగా చెప్తున్నాను, ఇదే టోన్ లో మాట్లాడాను. నేనేమని తెలుసా, సిస్టర్ నా ప్లేస్ లో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి అన్న. అలా కాదు మేడం, అనిపించలేదు మేడం అంది. మరైతే ఎలాగండి అంటే, నెక్స్ట్ మంత్ మేము ఇల్లు మారుతున్నాము, అప్పుడు ఒకసారి వెతుకుతాను ఇల్లంతా, దొరుకుతాయేమో అప్పుడు చేస్తానులేండి అంది. వెంటనే నా రియాక్షన్ ఇదే టోన్లోనే, సిస్టర్ నాకు మీ ప్రమోషన్ ఏమో వద్దు సిస్టర్, అమౌంట్ వెనక్కి వేసేసేయండి అన్న. అదేంటండి అమౌంట్ ఎట్లా వేస్తాను నేను అనింది. వద్దు సిస్టర్ నాకు, ఎందుకంటే మీరు 6 నెలలు వెయిట్ చేయించి నాతో ఇప్పుడు ఇంకో 10 రోజులు 7 months అవుతాయి, నాకు వద్దు సిస్టర్ వేసేసేయండి అంటే ఎంత అనింది. వెంటనే పాపం అడిగింది ఎంత అని. అబద్ధం చెప్పట్లా, చెప్తున్నా అనమాట. 999 పడుతుంది సిస్టర్, అది ఆఫర్ డ్రెస్సెస్. మామూలుగా అయితే నేను అంటే అప్పట్లో నేను పెట్టుకున్న ఆఫర్ 999, సింగిల్ తీసుకుని 750 పడే సెట్స్ సిస్టర్. అవి మీకు ఓకే అంటే నాకు అమౌంట్ వేసేసేయండి సిస్టర్ అని అన్నాను. అప్పుడు ఆవిడ ఏమని చెప్పాలి, నేను అంత అయితే పే చేయలేను, కొంచెం అయితే పే చేస్తాను, నెంబర్ ఇవ్వండి, పోనీ ఏదో ఒకటి బేరానికన్నా వచ్చి ఉంటే నేను ఓకే అని కన్విన్స్ అయ్యేదాన్ని. అలా అనకుండా అంత అమౌంట్ ఎందుకు, అవి చీప్ క్వాలిటీగా ఉన్నాయి, వరస్ట్గా ఉన్నాయి, అవి ఎట్లా నేను మీకు అంత అమౌంట్ పే చేస్తాను, ఏం బాగలేవు అవి అనింది. డ్రెస్సెసే దొరకలేదు అన్నదా, అవి క్వాలిటీ నీకు ఎట్లా తెలిసింది, అదొక మిస్టరీ పాయింట్, నాకు తెలియదు. ఇప్పుడు ప్రమోషన్ కోసం నేను వెయిట్ చేస్తున్న పర్సన్ ని వీళ్ళు ఆల్రెడీ వీడియోస్ చేసేసి ఉంటే నేను ఎందుకు ఊరుకుంటాను, అసలు ఎందుకు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలా ఒక సిచ్యువేషన్ వస్తుంది అని. ఆ ప్రమోషన్ కోసమే కదా నేను తిరుగుతాను, కుక్క తిరిగినట్టు వాళ్ళ వెనక అలా చెయ్యండర్రా అని. నేను ఎందుకు సైలెంట్ గా ఉంటాను చూసి కూడా, అంటే వీళ్ళు ఎప్పుడో చేస్తారని నేను ముందే ఊహించేసేసుకొని నా బుర్రలో పెట్టుకొని 6 నెలలు ఆగిన తర్వాత వీళ్ళు పాపులర్ అయిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్దాము, వీళ్ళని బ్యాట్ చేద్దాము, నేను హైప్ అయిపోదాము, నా ఛానల్ ఏదో పైకి కొండెక్కిచ్చేద్దాము, వీళ్ళు వచ్చి నన్ను ఇది చేస్తారని చెప్పేసి ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబ్లో ఫేమస్ అయిపోయి నేను కోట్లు సంపాదించుకొని వెనకమాల ఇంత మిద్దలు కట్టుకుంటాను నీ వల్ల. అరే జనాల మంది సొమ్ము తీసుకొని మీరు ఇంటి రెనోవేషన్ చేయించుకుంటా, మీరు కబోర్డ్లు, మీకు ఇంట్లో బొచ్చులు బోలలు, మీకు బట్టలు ప్యాంట్లు, జనాల మంది సొమ్ముతో బతుకుతున్నారు మీరు. మళ్ళీ మీరు బిల్డప్, మేము లయ్యో ఇట్స్ మీ ట్రెండింగ్ చేశారంటే. నిన్న ఆ వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత వీడియోస్ వాళ్ళ ఇన్స్టాలో డిలీట్ చేసేసారు. యూట్యూబ్ లో ఇంకా ఉన్నాయి అనుకుంటా, నేను కుదిరితే స్క్రీన్ రికార్డింగ్ ఇవి కూడా తీస్తాను. ఆల్రెడీ నా స్క్రీన్ రికార్డింగ్ ఉంది, నేను ఆల్రెడీ పెట్టేసి మీరు చూసే ఉంటారు. వెంటనే ప్రమోషన్స్, డ్రెస్సెస్, లెహెంగాస్, మాకు ఫుల్ గా ప్రమోషన్స్ వచ్చాయి, వాటిల్లో మీరు మర్చిపోయాము అంటున్నాడు. మరి నేను ప్రమోషన్స్ ఇచ్చా కదా, ఎట్లా మర్చిపోతావు? నేను డ్రెస్సెస్ పంపించిన 4 రోజుల్లో వేసుకున్నప్పుడు సిగ్గులేదా కొంచెం కూడా? ఇన్నిసార్లు అనిపించుకుంటున్నావు, సిగ్గులేదా? ఈ ఇష్యూని ఇంకా మీరే పెంచి 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 నేను నా మంత్రి నేను చెప్పేసి వదిలేసా, నేను కెలక్కుండా. నువ్వు మళ్ళీ వచ్చి ఈ రోజు ఆవిడ మళ్ళీ వస్తే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అమ్మా, ఏమైందని, ఆమెకి ఏం నష్టం కలిగింది నా వల్ల? నా ఏడ్చుకొని మాట వస్తే నా ఫ్యామిలీ రోడ్డును పడిపోయింది, నా పిల్లలు ఏమైపోవాలా, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలా, మొత్తం ఏమైపోవాలా, మా ఇల్లు ఏమైపోవాలా, మా ఆయన జాబ్ ఏమైపోవాలా, అది ఈ కరెక్షన్స్ అంతా నాకెందుకు వస్తాయి? నాకు మీరు చాలా మంది కూడా అంటున్నారు ఈ విషయం గురించి, 1000 రూపాయలకి 100 మాటలు అన్నావే వాళ్ళను అని అంటాను. నీ డబ్బులు పోయిందా? నా డబ్బులు పోయింది 1000 రూపాయలు. నేను అనుభవించాను నష్టం వాళ్ళ ద్వారా చాలా నెలలు. అదే డ్రెస్సెస్ నేను ఇంకొక పేజ్కి ఇచ్చుకుంటే నాకు ప్రమోషన్ అయ్యేది. మంచి కలెక్షన్, మంచి ఊపులో నా ఆఫర్ మిస్ చేసుకున్నాను నేను. నాకెంత బాధ ఉంటుంది. నా పేజ్కి కింద ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో మీకే ఈ ఆన్సర్. నా నెంబర్ పెడతాను, ఒక 1000 రూపాయలు నాకు అమౌంట్ కొట్టండి, మీకు దమ్ముంటే కొట్టండి 1000 రూపాయలు వాళ్ళ వల్ల మీకు కట్టండి. ఈ రోజు 1000, రేపు ఇంకొక మందికి 10,000, ఇంకో మందికి 15,000 అవుతుంది. వీళ్ళ డిమాండింగ్స్ కూడా 5,000 ఇస్తేనే ప్రమోషన్ చేస్తా. ఎందుకు ఇస్తారు అంత పేమెంట్ అంటే అవును అని పెట్టింది. స్క్రీన్ షాట్ పెడతా మీకు, ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఆమె పంపించిన తర్వాత మాకేమైనా బరువా? మేము మర్చిపోయినాం ఏంటి? నేను డ్రెస్సెస్ పంపించిన 4 రోజుల్లో మీరు డ్రెస్సెస్ చేయలేకపోయారు. ఆ డ్రెస్సెస్ 4 రోజులు మీరు వేసేసుకొని రీల్స్ చేసుకున్నారు. బట్ నేను పంపించేది మీకు ఐడియా లేదు. ఈవెన్ మీ ప్లేస్ లో వేరే ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉంటే కన్నా ఈ డ్రెస్ ఎవరిది, ఎంత డెడికేటెడ్ గా ప్రమోషన్స్ చేస్తారంటే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిహారిక సిస్టర్ ఒకరు, జిఎస్ఎం పిల్ల ఒకటి సిస్టర్, మల్లికా రాఘవేంద్ర సిస్టర్ ఒకటి, రూపా ఒకళ్ళు, ప్రియాంక ఒకళ్ళు, నేను చాలా మందికి ఫ్లాక్స్ సినారి అమ్మాయి ఉంది, వీళ్ళందరూ కూడా డెడికేటెడ్ గా మేము సరేనండి అవన్నీ వద్దు, మీకు చాలా మందికి ప్రమోషన్స్ వస్తున్నాయి కదా, మరి వాళ్ళందరికీ మర్చిపోలేదు ఎందుకని? వాళ్ళందరికీ మంచిగా చేశారు కదా ప్రమోషన్స్, గుర్తు పెట్టుకొని వాళ్ళకి వాయిస్ ఓవర్లు ఇచ్చి డ్రెస్ వేసుకొని హాయ్ హో అనుకుంటూ చూపించారు కదా.
అప్పుడు మరి వాళ్ళు ఎందుకు మర్చిపోలేదు? వాళ్ళు డబ్బులు ఇచ్చారా 5,000? వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు మీకు టాప్ లో కనిపించారనమాట. వాళ్ళకి మర్చిపోరు, గుర్తుంటాయి. మేము డబ్బులు ఇవ్వలేదు కదా, సాగ తీసుకుంటూ వస్తున్నావు కాబట్టి డబ్బులు ఇచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాం. ఆ 4 రోజుల్లోనే నీకు ఆ ఉద్దేశంగా ఉండుంటే నన్ను అడగవలసింది, సిస్టర్ మేము పేమెంట్స్ తీసుకుంటున్నాము, ఒక 1000 ఏమైనా ఇవ్వగలరా, మేము ప్యాంట్స్ అవి కొనుక్కోవాలి అంటే ఇచ్చేదాన్నేమో, లేదా ఇవ్వను. అది తర్వాత నువ్వు అవి అడగకుండా నా డ్రెస్సెస్ తెచ్చేసుకోవాలి. వేస్ట్ ప్యాకెట్ లో చించి ఇలా వేసుకుంటున్నప్పుడన్నా అనిపించదా ఇది పలానా అమ్మాయి పంపించింది ప్యాకెట్, దాని మీద అడ్రస్ నాది ఉంది, ఇది నేను కొనుక్కున్నది కాదు, ఎవరో పంపించారు. అట్లీస్ట్ వేసుకున్న తర్వాత అయినా ఒక ఫోటో పెట్టి మా ఈ కొలబరేషన్ ఎవరిది, నేను మర్చిపోయాను, కొలబరేషన్ చేయాలనుకుంటున్నాను, రియాక్ట్ అవ్వండి అంటే అప్పుడు నేను వాళ్ళని ఫాలోలో ఉన్నా, చూసి రిప్లై ఇచ్చేదాన్ని, సిస్టర్ అది నా డ్రెస్సే, కొలబరేషన్ చెయ్యండి అని. అలా వీళ్ళేం చెయ్యలా, ఓకేనా? అలా వీళ్ళు ఏమి చేయలేదు, వదిలేశారు వేసుకొని. 8 మిలియన్స్ 11 మిలియన్స్ వ్యూస్ పోయి నా డ్రెస్ మీ వీడియోస్ మీద వీళ్ళు బాగా పాపులర్ అయ్యారు. డ్రెస్ అంత బాగా హైలైట్ అయింది, బ్లాక్ డ్రెస్ అప్పుడు వేసుకొని చేస్తే ఆ వీడియోకి 10 మిలియన్స్ వ్యూస్లు పోయినాయి తెలుసా? డ్రెస్సులు తీసుకుంది, ప్యాక్ చేసింది, ఏదో మూలకు పడేసింది, అయిపోయిందా? అంటే ఎవరు పంపించినా కూడా వేసుకొని మీరు వేసేసుకొని రీల్స్ చేసేసుకొని పక్కన పడేస్తారా? నేనంట వీళ్ళకి ఫోన్ చేసి అడగాలంట, ఏంది నువ్వు నా డ్రెస్సులు వేయలేదు నేను అడగాలంట వాళ్ళని. అంటే మీరు అన్ని ప్రూఫ్స్, ఎందుకంటే మీ పైన సింపతి రావడం కోసం ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం ఆ రోజు నుంచే మీరు మొదలు పెట్టారు. ఏ రోజు నుంచి మొదలు పెట్టినా ఎప్పుడు నా మైండ్ ఎక్కడ పోయింది తెలుసా? అక్టోబర్ 20వ తారీఖు నుంచి మీకు డ్రెస్సెస్ రీచ్ అయిన తర్వాత 24వ తారీఖు నుంచి నేను అడుక్కుంటున్నాను, మిమ్మల్ని అడుక్కుంటున్నా, రిక్వెస్ట్ చేసుకుంటా, సిస్టర్ ప్లీజ్ చెయ్యండి సిస్టర్, ఎన్ని రోజులు పెడతారో సిస్టర్, నాకు రిప్లై అన్నా ఇవ్వండి సిస్టర్ అని. నేను ఆనందపడిపోయాను, నేను పిచ్చిదాన్ని. ఇంకో ఆప్షన్ కూడా ఉంది సిస్టర్, మీ దగ్గర 2 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఫోన్ చేసి వార్నింగ్. ఈయన అంటే 2 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఫోన్ చేయొచ్చు అంటే నీ నెంబర్ నేనేం చేసుకుంటే పులుసు పోసుకోనా? ఏం చేసుకో చేసి మాడినప్పుడు ఏం చెప్పావు, చేస్తాను అంటున్నావు కదా, ఏం చెప్పి సావాలి? ఇంకా నాకు తెలిసింది అనుకో మీరు చేసిన విషయం, అడుగుతాను. అన్ని అడిగిన ఆ వీడియో అది అడగనా నేను? డ్రెస్సెస్ రీల్స్ చేసావన్న సంగతి తెలిస్తే దాని గురించి అడుగుతాను కానీ నాకు ప్రమోషన్ చెయ్యండి అని మళ్ళీ ఎందుకు అడుగుతాను? పిచ్చి మొహవాడా. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబర్ మీరు కూడా చూస్తున్నారు ఈ వీడియో. చూస్తున్నా వీడియో. ఒక డ్రెస్ గానీ మీ ప్రొడక్ట్ గానీ ఒక తీసుకోలేరు, లేట్ అయింది, మీరు కూడా ఇట్లా వీడియో చేసి పెడతారా? ఫోన్ చేస్తారు కదా, ఫస్ట్ ఫోన్ చేసి ఏమంటారు? వీడియో చేసి పెడతారా అంటే, వీడియో చేసి పెట్టడానికి నువ్వేమైనా సన్న టైం తీసుకున్నావా? 6.5 నెలల టైం తీసుకున్నావు, ఎవరికి మండదు, డబ్బులు ఇవ్వవు, ప్రమోషన్ చెయ్యవు, దొరికితే చేస్తా. చీప్ క్వాలిటీ, వరస్ట్ క్వాలిటీ, 1,150,000. వీళ్ళకి ఇప్పుడు నేను ఆ రోజు తిట్టాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అంటే వీళ్ళని తిట్టుంటే కదా అంతటితో వాళ్ళు చేసేవాళ్ళేమో. నేను మెల్లిగా రిక్వెస్ట్ చేసి మాట్లాడాను కదా, అది వాళ్ళకి నచ్చలా. అది పాయింట్ అనమాట. నేను ఆ రోజు కన్నా ఖతర్నాక్, నేను రాయలసీమ బిడ్డని కత్తి పెట్టి నరుకుతా, నువ్వు ఇప్పుడు చెయ్యకపోతే అని ఉంటే కదా ఆ రోజు చేసేవాళ్ళేమో. నిజంగానే నేను అనలేకపోయాను. ఆ రోజు మెల్లిగా రిక్వెస్ట్ చేశాను, సిస్టర్ ప్లీజ్ సిస్టర్ చెయ్యండి సిస్టర్ అని. అది తప్పు నాదే. కానీ సిస్టర్ అలా చెయ్యలేదు, అట్లా తిట్టలేదు, అట్లా ఏం చేయలేదు. సాఫ్ట్ వేలో మాట్లాడింది. ఇరండి సిస్టర్ మళ్ళీ వినిపిస్తుంది. అట్లా తిట్టలేదు, అట్లా ఏం చేయలేదు, సాఫ్ట్ వేలో మాట్లాడింది. ఏమని సిస్టర్ ఎన్ని రోజులు సిస్టర్ తీసుకున్నారు మీరు డ్రెస్సులు, నాకు చెయ్యరా, నాకు రిటర్న్ అయినా పంపిన డబ్బులు, లేదంటే డ్రెస్సులు అయినా పంపించాను. చేసిన తప్పేందంటే నేను పంపాను పైసలు, నాకు డ్రెస్సులు దొరికినప్పుడు నేను వీడియో చేస్తా అని సిస్టర్ చెప్పింది. కానీ ఇది ఒకటి ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, తను ఆ వాయిస్ రికార్డింగ్ వినిపించింది కదా, ఆ వాయిస్ రికార్డింగ్ లో అయినా సరే మా వైఫ్ వీడియో చెయ్యను అని. అరే నాకు అర్థం కాదు ఒక విషయం, చెయ్యను అని అనకపోతే దొరికితే చేస్తా అని అంటే అర్థం ఏంటి? దొరక్కపోతే నువ్వు చెయ్యవు అనేగా మీనింగు. నేను ప్లేట్లో అన్నం తింటున్నా అనడానికి, నేను అన్నం తింటున్నా అనడానికి కూడా ఒకటే మీనింగే వస్తుంది. గవర్నమెంట్ జాబ్ తెలివి ఇక్కడ చూపించమాక, అక్కడ చూపి పనికొస్తాయి. మేము అలానే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి మీ దగ్గర 2 ఫోన్. పొద్దుస్తమానం నెంబర్లు అంటున్నాడు ఈయన, నాకు అర్థం కావట్లేదు. ఈ నెంబర్ నేనేం చేసుకోవాలి? నువ్వు బ్లాక్ చేసినావు అనుకో, ఇంటికి వచ్చి తాట తీసేదాన్ని నేను. నువ్వు బ్లాక్ చేయాలి కాబట్టి వదిలేసి నేను కొద్దిగా కూల్ గా మాట్లాడుతున్నా. చెయ్యవు నువ్వు, చేస్తే తాట తీస్తా. ఈయన ఫస్ట్ పెట్టిన మెసేజ్ మనకి, అంటే ఈ ఇష్యూ అయిన తర్వాత పెట్టిన ఫస్ట్ మెసేజ్, హలో సిస్టర్, లయ గురించి ఒకటి వీడియో చేశారు కదా ఫేక్ అది అనేసి. సో యాక్చువల్లీ చెప్పాలంటే కింద పాయింట్లు లేవనేసి కొన్ని రోజులు డిలే చేసింది. దాని తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల మేము అక్కడ నుంచి తొందర షిఫ్ట్ అవ్వినాం. అక్కడ మిస్ అయినామో లేదంటే తీసుకొచ్చినామో తెలియదు, అది కనిపించట్లేదు. మేము ఒక్కరే కాదు, ఒక చిన్న ఇష్యూ వల్ల వీళ్ళు ఇల్లు మారినారంట, ప్యాంట్లు లేకపోవడం వల్ల వీళ్ళు వీడియో చేయలేదంట, మారినప్పుడు డ్రెస్సులు పోయాయంట. వినండి, ఇంకా ఇంది విడ్డూరం. వేరే వాళ్ళకి కూడా కనిపించలేదు. దాని తర్వాత వాళ్ళ నాన్నమ్మ ఎక్స్పైర్ అవ్వడం, వేరే వాళ్ళ ఎవరికో కూడా పోయినాయి అంట. వాళ్ళు ఎవరో మెన్షన్ చేయండి, నేను వాళ్ళతో మాట్లాడతా, ప్రూఫ్ పెట్టు.
నేను ప్రతిదీ ప్రూఫ్ పెట్టి మాట్లాడతాను కదా, నువ్వు కూడా ప్రతిదీ ప్రూఫ్ పెట్టు. ఇగో ఇలా వీళ్ళు ఏదో మాట్లాడాను, వీళ్ళకి కూడా లేవు చూడండి పలానా పేజ్ నాకు చెప్పు. భయం ఏంటి? ఇలా ఇష్యూస్ అయితే నాకేంటండి? ఒకటి చెప్పండి, ఇష్యూస్ అవుతుంటే నా కొలబరేషన్ ఒక్కటే ఎందుకు ఆపాలి? వేరే వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఇష్యూస్ మీకు గుర్తురావా? మీకు పండగలప్పుడు ఇష్యూస్ గుర్తురావా? ఇష్యూస్ వల్ల, కొన్ని గొడవల వల్ల, వాళ్ళ నానమ్మ చావు కారణం వల్ల, ప్యాంట్లు లేకపోవడం వల్ల, మాకేదో చిన్న ప్రాబ్లం రావడం వల్ల, ఇల్లు మారిపోవడం వల్ల, అని ఇన్ని చెప్తున్నారు. నా డ్రెస్సెస్ చేయకపోనికి రీజను. కానీ అందరికీ చేశారు వరుసగా 2-3 రోజుల గ్యాప్ తో ఒక్కొక్కరికి చేశారు. మరి వాళ్ళకి ఇష్యూస్ గుర్తురాలేదా? వీళ్ళ బాధ అంతా ఇదే. రీచ్ బద్నాం చేసిర్రు. బద్నాం చేసినావు, జనాల్ని బద్నాం చేసినావు. వాళ్ళల్లో ఒక్కరిని నేను ముందుకొచ్చి మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయికి నేను ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఆ అమ్మాయికి డబ్బులు తీసుకున్నారంట, 5,000 తీసుకున్నారంట, డ్రెస్సెస్ తీసుకున్నారంట. అమ్మాయిది చిన్న పేజ్ అంట అండి. ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఇప్పుడు నేను ఇందా చెప్పాను కదా, ఇప్పుడు పెడతాను. వేరే ప్రమోషన్స్ కి ఆవిడ డ్రెస్సెస్ వేసేసుకొని వాడేసుకొని ఆవిడ నేను గుర్తుపట్టలేకపోయినా డ్రెస్సెస్, ఎందుకంటే నేను వాళ్ళని చూడలేదు కాబట్టి. ఆవిడ ఖాళీగా ఉంది కాబట్టి వాళ్ళ పేజ్ ని ఫాలో కొట్టి ఆవిడ దగ్గరగా చూస్తుంది. వాళ్ళ అప్డేట్స్ చూడడం వల్ల ఆవిడ తెలిసిపోయింది ఏమని, ఇవి నేను పంపించిన డ్రెస్సెసే కదా, ఎందుకు నాకు కాల్ చేయాలని అడిగితే చేస్తాను అనిందంట. చేస్తానని చెప్పి డిస్క్రిప్షన్ లో అన్న పెట్టండి సిస్టర్ యూట్యూబ్ లో అంటే ఓకే అని ఇట్లా పెట్టంగా డిలీట్ చేసేసిందంట. మళ్ళీ వేరే వాళ్ళ ప్రమోషన్ పెట్టేసిందంట. దాంతో ఆవిడకి మోసం చేసింది. ఆవిడకి డబ్బులు పోయింది, డ్రెస్సెస్ కొలాబరేషన్ అవ్వలేదు, వేస్ట్ అయిపోయింది. కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్స్ కి డబ్బులు తీసుకుంటారు. కొంతమంది స్పెషల్లీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే, కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటారు, కొంతమంది పాపులర్ అయిపోయి వేరే బిజినెస్ దిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనకు ప్రమోషన్ కావాలి అంటే వాళ్ళు వాళ్ళ వర్క్ ని పక్కన పెట్టి మన కోసం ఒక 2 గంటలు టైం కేటాయించాలి. కాబట్టి దానికోసం వాళ్ళు ఛార్జెస్ అడుగుతారు. సిస్టర్ మా వర్క్ పక్కన పెట్టి మేము ఈ వర్క్ చేయాలి అంటే మాకు ఇంత అమౌంట్ అవుతుంది, మీకు ఓకే అంటే చెయ్యండి, లేకపోతే వద్దు అని అడుగుతారు వాళ్ళు. సో ఇవ్వచ్చు. నువ్వేం వర్క్ లో ఉన్నామ్మా? అంటే లేచి ఇట్లా కొప్పు కట్టేసేసి బిగిచ్చేసేసి మా అత్తగారు నన్ను అన్నారని చెప్పేసి ఆ బొచ్చలు గీక్కుంటా కడుక్కుంటా, మీ ఆయన కొట్టుకుంటా, ఆయన నిన్ను కొట్టుకుంటా, డాన్స్లు వేసుకుంటా వచ్చి ఇంత బిజీ పర్సన్ నువ్వు, నీకు డబ్బులు ఇవ్వాలి మళ్ళీ ప్రమోషన్ కి. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు పెద్ద మోసగాళ్ళు. చాలా మందిని మోసం చేస్తున్నారు మీరు. ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ గురూజీ బాబాజీ అనుకుంటా ఫేక్ ప్రమోషన్స్ చేశారు తెలుసా మీకు? ఇన్స్టాగ్రామ్ లో మంది సొమ్ము మీద పడి తినే బతికే జనాలు వీళ్ళిద్దరు. అసలు వీళ్ళ గురించి కామెంట్స్ నా కామెంట్ సెక్షన్ లో వస్తున్నాయండి. ఒక్కొక్కటి అబ్బా దిమ్మ తిరిగిపోతుంది తెలుసా. అక్క వీళ్ళు మా కాలేజే అక్క, అట్లా కానీ వాళ్ళ గురించి చరిత్రంతో చెప్తున్నారు వీళ్ళు. నాకెందుకు అయ్యా అనుకొని మెల్లకుండా నోరు మూసుకున్నా. ఒక కామెంట్ అయితే డిలీట్ చేశా. వాళ్ళ పర్సనల్ గురించే చెప్తున్నారు. ఎందుకు వచ్చింది నా పేజ్ లో, వాళ్ళు నేను ఎందుకు బద్నాం చేయాలన్న పాపం అనిపించి డిలీట్ కొట్టుకున్నా. ముఖ్యంగా మెయిన్ ఒకటి టాపిక్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. దీని గురించి చెప్తా నేను. పోనీ అక్క పాపం అక్క, వాళ్ళకి పిల్లలు ఉన్నారు అక్క, ఎందుకు అక్క అట్లా చేస్తున్నారు, మీది 1000 రూపాయల అమౌంటే కదక్క అంటున్నారు. నాని ఒక్కసారి డ్రామా మెల్లిగా తలుపుతి, సౌండ్ చేయకుండా. నేను మీకు నా పిల్లల్ని చూపిస్తా. మా పెద్దోడు లేడు, డ్రామా ఒక్కసారి చూడండి. నాకు పిల్లలు లేరా? పోనన్నాను వెళ్ళు. నాకు పిల్లలు లేరా? నేనేమన్నా గొడ్డుపోద్దాన్నా? నాకు అర్థం కావట్లా. పాపం అండి, పిల్లలు ఉన్నారండి, వదిలేయండి, మీ వల్ల వాళ్ళు రోడ్డును పడ్డారండి. ఒక విషయం తెలుసా, 50 రూపాయలకి 100 రూపాయలు ఒక డ్రెస్ అమ్మితే వచ్చేది నాకు 50 రూపాయలు 100 రూపాయలు డబ్బులు వస్తాయి. మేము వాళ్ళకి ప్రమోషన్స్కి ఇచ్చుకొని ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం తెలుసా. ఓకే మన బిజినెస్ గ్రో అవుతుంది, మనం ముందుకు వెళ్ళాలి. రోజు ఈ ఇష్యూ అంతా బయటపడిన తర్వాత దాన్ని ఎలాగోలాగా మసిపూసి మారడిగా చేసేసేయాలి, అందరూ ఇది మర్చిపోవాలి అంటే మనం ఏదో ఒకటి ఏడుపు సాంగ్ మొదలు పెట్టాలి అని ఆవిడ నిన్న ఏడుపు సాంగ్ మొదలు పెట్టుకుంటా వచ్చింది. ఈయన ఈరోజు చిటికి వేసుకుంటా ఈయన వచ్చాడు. ఈరోజు రేపు ఇంకొకరు పంపిస్తారేమో వాళ్ళ తెలిసి రేపు వాళ్ళ అత్తమ్మ వస్తుంది, అదే ఈయన గారి వాళ్ళ అమ్మగారు వస్తుందేమో. ఎందుకు మా కొడుకుని కోడల్ని ఇబ్బంది పెడుతున్నారు అని వచ్చినా రావచ్చు, ఆశ్చర్యపోయిన అవసరం. ఏమంటారు తెలుసు, రేపు పొద్దున వచ్చి వీళ్ళు పాపం అండి 2 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా మంచం మీద పడుకున్నారండి, మీరు ఎందుకండి ఇలా చేస్తున్నారండి అని ఆవిడ వస్తుంది రేపు పొద్దున. ఎందుకంటే వీళ్ళు మార్చుకుంటున్నారు క్యారెక్టర్స్. ఓకే ఈ వద్దు నా క్యారెక్టర్ అయిపోయింది, రేపు నువ్వెళ్ళు వాళ్ళ ఆయనకి, రేపు వాళ్ళ అత్తమ్మ కూడా అయిపోయిన తర్వాత అలా ఎవరన్నా పక్కింట్లో చెప్తాచేమో. ఈయనే కన్నా చక్కగా ఉంటే ఆవిడ అలా తయారవుతుందా? మా హస్బెండ్ ఏదైనా ఇది వద్దమ్మా ఇది చెయ్యకు అంటే నేను దాని జోలికి పోను. మా ఆయనకి అంత రెస్పెక్ట్ ఇస్తాను నేను. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, వాళ్ళ దారిలో మనం నడిస్తే మన లైఫ్ బాగుంటుంది. ఇంకో విషయం తెలుసా, నాకు మోనిటైజేషన్ అసలు అవ్వలేదు. నాకు వీళ్ళు అంటున్నారు కదా, నేను మీకు ప్రూఫ్ పెడతాను, అది కూడా చూడండి స్క్రీన్ మీద. నాకు మోనిటైజేషన్ అవ్వలేదు, నేను అప్లై కూడా చేసుకోవాలి. ఎందుకంటే నేను ఈ ఇష్యూలో ఉన్నాను. నేను వదిలేద్దాం అనుకున్న టైం కల్లా వీళ్ళు మళ్ళీ దాన్ని కిలుకుతున్నారు ఏదో ఒకటి పుల్లబెట్టి. ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేయడం మొదలు పెట్టాను. అసలు వీళ్ళు నాకు ఏమవుతారు? నాకు వీళ్ళకి గతంలో ఏమైనా కొట్లాటలు గొడవలు ఉన్నాయా? వీళ్ళు ఏమన్నా మా చిన్నాన్న పెద్దనాన్న కొడుకుల ఆస్తి గొడవలు ఉన్నాయా? వీళ్ళని 6 నెలల నుంచి నేను స్కెచ్ చేసి వీళ్ళని బద్నాం చేయనీకి నాకు అర్థం కాల. స్కెచ్ చేసినట్లు
ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకుంటుంది, మెల్లిగా సాఫ్ట్ గా మాట్లాడుతుంది, అన్ని దాచిపెట్టుకుంటుంది. వాళ్ళ మంది సొమ్ము మీద మీ కడుపుకు తింటున్న అన్నం కూడా అరుగుతుందా? పక్కోళ్ళని బాధపెట్టి తీసుకుంటున్న సొమ్ము అరుగుతుందా మీకు? వీళ్ళ వల్ల ఇంకొకరు మోసపోకూడదు, నేను మోసపోయినట్లే ఇంకొకరిని మోసం చేయకూడదు అన్న ఇంటెన్షన్ తో నేను వీళ్ళ గురించి రోజు నేను స్క్రీన్ రికార్డింగ్ అంతా కలెక్ట్ చేసుకుని ఆ రోజు చెయ్యారు అన్న క్లారిఫికేషన్ నాకు. ఎందుకంటే 6 నెలల నుంచి గడుపుతా వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మంత్ కూడా దొరికితే చేస్తానులే అని అనిందంటే రేపు నెల కూడా అడిగితే దొరకలేదు సిస్టర్ ఇంకో నెల చూద్దామా ప్లీజ్ అన్నా అంటారు. ఎందుకంటే డబ్బులు పే చేసే ఆప్షన్ లేదు. మంది సొమ్ము దగ్గర 5,000 10,000 తీసుకొని దొబ్బుకొని తింటున్నావు కదా, నిజంగా నీకు ఇవ్వాలనుకుంటే 1,000 రూపాయలు ఎంత నాకు? అప్పుడే నేను అడిగినప్పుడే 1,000 రూపాయలు సిస్టర్ ఓకే తీసేసుకోండి, పోనీ 900 ఇస్తానండి తీసుకోండి అని అంటే నేను ఓకే అనేదాన్నేమో కదా. నాకు వేసేస్తే ఆ రోజు ఆ ఇష్యూ అంతా అయిపోయేదేమో కదా, క్లోజ్ అయిపోయేది. నువ్వు ఈ రోజు ఇంత డ్రామా పెట్టుకొని నువ్వు ఏడ్చాల్సిన అవసరం లేదు, నువ్వు రోడ్డున పడాల్సిన అవసరం లేదు, నీ పిల్లల్ని బద్నాం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు వస్తారమ్మా మధ్యలో పిల్లలు, ఉద్యోగాలు, ఇల్లులు, అత్తమ్మలు, పానాలు, ఆరోగ్యాలు, ఫుడ్డులు తినకుండా ఎందుకుంటారో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఎవరైనా చెయ్యని తప్పుకి మీరు చేసిరు, మీరు మోసం చేసిరు అని మిమ్మల్ని అంటే ఒక 100 మంది 1000 మంది నన్ను ఎవరైనా చెయ్యని తప్పుకు చేసినావంటే ఇంటికి పోయి ఇట్లా జుట్లు పట్టుకొని లాగి కింద పడేసి తంతా నేను. అంతేగానా నాకు ఆ సత్తా ఉంది. చెయ్యని తప్పును చేసా అంటే కనా నేనేం చెయ్యలేదండి, నన్ను వదిలేయండి, నా పిల్లలు ఇట్లా ఏడవాళ్ళ వీడియోస్ ముందుకు వచ్చి ఇంటికి వెళ్ళిపోతా సరాసరి. అది నేను ఎక్కడ రియాక్ట్ అవుతున్నానా, ఇది నా పద్ధతి. ఇప్పుడు నన్ను కెలుక్కుంటున్నావు కాబట్టి నేను వీడియో చేస్తున్నా. డబ్బులు ఇస్తే ఎట్లాంటి పెంట పనులైనా చేస్తారని రుజువు అయిపోయింది. ఇంకొకటి మీకు జస్ట్ ఎగ్జాంపుల్, నా డ్రెస్సెస్ కోటీలో ఉన్నాయి బాగలేవు అని చెప్పిన ఆవిడ ఆ డ్రెస్సెస్ వేసుకొని ఎంజాయ్ చేసింది. నిన్న ఏడుస్తా చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పింది, మీకు గుర్తుందా? నేను ఇంతవరకు ఈ డ్రెస్సును ముట్టను కూడా ముట్టలే. చూడండి, ఇగో చూడండి, ఇదంతా 150 రూపాయలు కూడా కోటీలోకి రాదండి. ఇగో చున్ని చూడండి ఎంత ఉందో, అసలు ఈ క్వాలిటీ చూడండి ఎంత దరిద్రంగా ఉందో అని చూపిస్తుంది. వేసుకొని తిప్పుకొని. ఇంకొకటి పాయింట్ చెప్తానండి మీకు నేను, అట్లీస్ట్ డ్రెస్సెస్ వేసుకున్నావు కదా, వేసుకున్నదన్న గుర్తొస్తుంది కదా నీకు. ఆ వీడియోలో అట్లా ఏడుస్తా చెప్తున్నావు కదా, నేను ఇంతవరకు ఈ డ్రెస్సెస్ వేసుకొని కూడా వేసుకోలేదు. అప్పుడే ఏడుస్తుంది, అప్పుడే మామూలు కోపంగా మాట్లాడుతుంది. ఎక్కడి నుంచి వస్తుందో నాకు అంత అర్థం కావట్లా. అమ్మో, యాక్ట్రెస్ లయ గారు కూడా అంత యాక్టింగ్ చేయలే సినిమాలో. అమ్మో, నీకు ఆస్కార్లు నిజంగా ఆస్కార్ లెవెల్ అవార్డు ఇవ్వచ్చు. ఈ చిటికలు వేస్తున్నా ఈయనకు ఒక ఆస్కార్ లెవెల్, ఈయనకు నంది అవార్డు ఇవ్వచ్చు అండి. ఈయన నా పిల్లలు నాశనం అయిపోతారని చెప్పి నువ్వు పొర్రపాటున కూడా అనకు. ఇట్లా పైనుంచి కింది దాకా ఏం చేయాలో తెలుసు నాకు. నువ్వు పొర్రపాటున మాట వరుస కూడా అనకు, అర్థమవుతుందా? ఎందుకంటారు నన్ను, నేను ఎవరిని మోసం చేస్తాను అంటారు. నువ్వు మోసం చేస్తున్నావు కాబట్టి నిన్ను అంటున్నారు అందరూ. నోరు జాగ్రత్త, పొర్రపాటున కూడా ఆ మాటలు కుయ్యకు నోట్లోంచి. అన్నారు అనుకోండి, కాదు అంటే మాత్రం తెగ్గొచ్చి పడేస్తాను ఎవరి కాళ్ళకి. ఎందుకు తినట్లేదండి అన్నం? అవ్వ నాకు చెప్పండి ఒక విషయం, దేనికి తింటలేదు? ప్రమోషన్స్ ఆగిపోయినాయా? నేను చెప్పనా ఎందుకు తినట్లేదో? అందరూ వెనక్కి అడుగుతున్నారంట ప్రమోషన్స్. అడిగిన వాళ్ళందరూ, ఇచ్చిన వాళ్ళందరూ నాకు ఇప్పుడు ప్రమోషన్ కావాలని నెత్తిన కూర్చున్నారంట అందరూ. అంటే చాలా మంది దగ్గర తీసుకుందంట 5,000 10,000. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఇష్యూ అయిన తర్వాత నాకు ఇప్పుడు వీడియో కావాలి, చేస్తావా చెయ్యవా, లేదంటే అమౌంట్ వేసేయని చెప్పి అందరు ప్రెషర్ పెడుతున్నారు ఆవిడ మీద. నాకు వచ్చాయి స్క్రీన్ షాట్స్. సిస్టర్ మేము కూడా ఇచ్చాము సిస్టర్, 3 months చేసింది సిస్టర్, 2 months చేసింది సిస్టర్, సరే కదా వచ్చింది కానీ ఏం రీచ్ లేదు సిస్టర్, వేస్ట్, పరమశుద్ధ వేస్ట్. అందరూ వాళ్ళకి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళ ఇద్దరిని బాడీ షేమింగ్ చేస్తే మాట్లాడుతున్నారు సిస్టర్. ఆ కామెంట్సే వస్తున్నాయి కానీ ఒక్కటన్నా ఈ శారీ ఎంత, ఈ డ్రెస్ ఎంత, ఈ జ్యువెలరీ ఎంత అని ఎవరు అడగట్లేదు సిస్టర్. వీళ్ళు డబ్బులు నష్టపోయాను నాకు జ్యువెలరీ అంటుంటే నాకు అనిపించింది, అంటే నాకు ప్రమోషన్ చేసినా వీళ్ళ వల్ల పెద్ద యూజే ఉండేది కాదైతే. పండుకున్న దగ్గర నుంచి లేవు కూడా లేస్తుందంట. ఒక్కసారి ఇట్లా కెమెరా జస్ట్ ఇట్లా స్క్రోల్ చేసి తిప్పినైనా ఇట్లా ఎట్లున్నా కూడా, రోత అన్నా కూడా, ఏమున్నా కూడా మీరు వంటింట్లో తినేది, తాగేది, తోమేది అన్ని చూపిస్తారు కదా. ఆవిడ ఎక్కడుంది తెలుసా? ఆ వీడియో తీస్తుంది ఆవిడే, కెమెరా వెనక వాళ్ళందే. 4 months బ్యాక్ చేసినాం కదా, మీకు అడగడానికి ఏమైంది? నాకు అడగడానికి ఏమైంది నాకు తెలీదు. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. అడగడానికి ఏమయ్యింది అంటే నిన్న నేను అంత చాటభారతం పెట్టిన వీడియోల్లో అక్కడే మెన్షన్ చేసి వస్తా కదా, ఏమని వీళ్ళు పలానా రోజున వేసుకున్నారు ఈ డ్రెస్సెస్ చూసారా అని చెప్పి ఇంకా వెటకారంగా పెడతాను కదా. నేను ఎందుకు పెట్టలేదు అంటే నాకు తెలీదు. ఈ వీడియోస్ అన్ని అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి పెట్టిన తర్వాత నాకు తెలిసింది. ఒక అమ్మాయి కాదు, దగ్గర నాకు కొన్ని 100 రీల్స్ షేర్ అయ్యాయి వీళ్ళందరివి. అక్క ఈ డ్రెస్ మీదేగా, ఈ డ్రెస్ మీదేగా అని చెప్పి. ఎంతమంది స్క్రీన్ షాట్లు కావాలి చెప్పు, పెడతా.
మేము ఏం ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకోకుండా నార్మల్ గా మా బాధ ఏందో, మా వైపు ఎలా బాధపడుతుంది ఏదో బయటికి చెప్పుకుంది అంతే. అది అంతా యాక్టింగ్ అనుకుంటున్నారు. మీరేందంటే యాక్టింగ్ కాదా? సరే యాక్టింగ్ కాదంటండి, కింద కామెంట్లు తిట్టబాకండి, పాపం వదిలేయండి. అన్ని కలెక్ట్ చేసుకొని బయట చూపిస్తున్నారు కదా, అది నిజం అనుకుంటున్నారు. అన్ని కరెక్ట్ చేసుకొని బయట చూపించారు, అది నిజం అనుకుంటున్నారంటే నిజం కాదా నేను చూపించింది? ఉత్తిదా? ఇంకో విషయం చెప్పనా, ఎక్స్క్లూజివ్ న్యూస్ చెప్పనా, మీడియా ఛానల్స్ వాళ్ళు నాకు కాంటాక్ట్ అవుతున్నారు ఇంటర్వ్యూల కోసం. ఇవ్వనా తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని ప్రూఫ్స్? ఇవ్వమంటావా చెప్పు. పాపం పోని ఒక ఫ్యామిలీని ఎందుకు బద్నాం చేయటము, నా ఇష్యూ నేనే సాల్వ్ చేసుకుంటాను అని మీడియా వరకు ఎందుకు తీసుకెళ్లటం అన్న ఇంటెన్షన్ నాది. నేను నెగిటివ్ చేయటం ఏంటయ్యా బాబు, నిన్ను నువ్వే చేసుకుంటున్నావు. మీరు వీడియోస్ చేసి మీరు ఇంకా నెగిటివ్ అయిపోతున్నారు, మీకు అర్థం కావట్లేదు కదా. మీరు రియాక్ట్ అవ్వకుండా ఉండింటే నేను ఇంకో వీడియో వరకు వెళ్ళేదని కాదు, అంతటితో అయిపోయేది. నేను చెప్పేసేదాన్ని, మీరు ఏదన్నా కింద ఎక్స్ప్రెస్ ఇచ్చుకుని ఉంటే అయిపోయేది. మీరు మళ్ళీ వచ్చి నన్ను కెలికారు, ఇంకో వీడియో పెట్టారు, ఏడ్చుకుంటా వచ్చి. అమ్మో మామూలు నటి కాదు, మహా నటి. ఈ వీడియోకి రావటమే ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకొని బ్లాక్ కలర్ లో స్కెచ్ లాగా పెట్టేసుకొని ఎడిటింగ్ పెట్టేసుకొని అని వచ్చింది అనమాట. సో అందరు చూడంగానే ఏంటి లయక్ ఎడుతుంది, ఏమైంది రీచ్ వస్తుంది ఇప్పుడు ఏంటో కదా రీచ్ అని. అలా 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ 5000 6000 మంది అయ్యారంటే నా వాయిస్ వినటం వల్ల, నేను చెప్పిన నిజాయితీ వాళ్ళకి నచ్చటం వల్ల. దానికి అందరికీ మీ పాదాలకు నా నమస్కారాలు. నన్ను ఎవరైతే సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారో మీ పాదాలకి నా నమస్కారాలు. ఇంకొకటి, నన్ను సపోర్ట్ చేయండి, నాకు లైక్స్ ఇవ్వండి, నాకు కామెంట్స్ ఇవ్వండి. నేను ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు కూడా అడగను కూడా. నేను ఏదైనా నా కంటెంట్ వీడియోస్ పెట్టుకున్నప్పుడు అప్పుడు మీకు నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వండి, నా అప్డేట్స్ చూసుకోండి. ఈ చెత్త మ్యాటర్ నుంచి మీరు నన్ను ఫాలో అవ్వకండి, నేనే చెప్తున్నా. ఒకవేళ అయినా అన్ఫాలో కొట్టేసుకోండి. ఎందుకంటే ఈయన బాధ ఏంటంటే నా వల్ల వచ్చేసింది. ఒకరి జీవితాన్ని నాశనం చేసినామా? ఏం చేసినాం? నాకు అర్థం కావట్లే ఈ టాపిక్. ఒకరి జీవితాన్ని నాశనం చేసినామా? జీవితాన్ని నాశనం చేసినామంటే మీనింగ్ ఏంటో తెలుసా? హత్యలు, మానభంగాలు, మర్డర్లు, ఆస్తి గొడవలు అట్లా చేసిన వాళ్ళని వాళ్ళ జీవితం నాశనం చేసినవరా అంటారు. నేనేం చేసినారా మిమ్మల్ని? ఎంతసేపు ఎంత డబ్బు మైండెడ్ అంటే వీళ్ళు. డబ్బు ఓకే, మా వల్ల వాళ్ళకి డబ్బు వచ్చేసేసింది, రీచ్ వచ్చేసేసింది, వ్యూస్ పెరిగిపోయా, ఫాలో, ఈ బాధే. కానీ వాళ్ళకి మేము జనాల్ని మోసం చేస్తున్నాము, ఆవిడ అది బయటకు తీసుకొస్తుంది, దాని నుంచి మనం ఎలాగ బయటపడాలి అనేది మాట్లాడకుండా నీకు వ్యూస్ వచ్చాయి, నీకు ఫాలోవర్స్ వచ్చారు, నీకు డబ్బులు వచ్చింది. మళ్ళీ అంటున్నా, నువ్వు నిజంగా గానా జనాల మంది సొమ్ము తినుకుంటా వాళ్ళని నిజంగా మోసం చేస్తుంటే వాళ్ళ పాపాలు నీకు తగులుతాయి, నిజంగా తగులుతాయి. ఈ రోజు నాకు కూడా మీరు నా ఉసురు పోసుకున్నట్లే నేను పంపించిన డ్రెస్సెస్ మీరు వేసుకొని తిప్పి తిరిగి అన్ని చేసి, అవి మొన్న వీడియోలో ఏమంటది, నేను వేసుకోలేదు అమ్మా మహాతల్లి, నీ డ్రెస్సెస్ నాకు వద్దమ్మా, ఇంత వరస్ట్ క్వాలిటీ నేను అసలు వేసుకోను, 1,150 కూడా రావమ్మా, నీ అడ్రస్ పెట్టమ్మా రిటర్న్ వేస్తానని. నీ దరిద్రపు బట్టలు నువ్వు వేసుకున్నవి నేను తీసుకుంటా, చండాలం వేసుకున్న బట్టలు. మసి బట్టకు కూడా వాడను నేను ఒకళ్ళు వేసుకున్న బట్టలు. ఆమెను చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నాకులాగా అందరూ ఉండరు, తీస్తారు తాట కొంతమంది. విషయం అర్థం కాల. మీకు ఇంకోటి కూడా చెప్తాను లాజిక్. బట్టలే కనపడలేదు అని చెప్పిన ఆవిడ రాత్రికి బట్టలు కనపడినాయి. ఆవిడ మీ ఎదురుగా బట్టలు ఎలా తీసి చూపించింది? జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పింది వీడియోలో, నేను ఇప్పటి వరకు వాళ్ళ బట్టలు అసలు ముట్టుకోలేదు, వేసుకోలేదు, ఇగో ఇప్పుడే నాకు రాత్రి దొరికినాయి అనింది కదా. దొరికినప్పుడు ఆ ప్యాకెట్ మీకు ఎలా చూపించాలి? ఇలా చూపించాలి. ఇగోండి వాళ్ళ ప్యాకెట్ నేను ఓపెన్ చేయలేదు, దొరికింది నాకు ఇప్పుడే అని ఆవిడ మీ ఎదురుగా ఇలా చించి, ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఈ డ్రెస్సెస్ అండి వాళ్ళు పంపించింది నాకు, ఇలా ఉన్నాయండి, చూడండి క్వాలిటీ ఎలా ఉందో, ఈ దుప్పటి చూడండి ఎలాగుందో, ఇది 1,00,000 100కి వస్తుందండి, ఇది 900 అంటండి, రెండు కలిపి ఏమన్నా క్వాలిటీనా, వరస్ట్ క్వాలిటీ అండి ఇవి అని కూస్తుంది కోయిల, గానకోకిల. వీడియోస్ వరకు ఇవి వెళ్తున్నాయి. ఇవి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. ఇంతకు మించి నేను నీకేమి చెప్పదలుచుకోలేదు. నన్ను ఇంకా మళ్ళీ కెలికి ఇంకొక వీడియో పెట్టావే అనుకో, నేను నిజంగా మీడియా వరకు వెళ్తాను.